అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరూ బాగున్నారా? ఈ రోజు మనం ఈ వీడియోలో ఒకే పిండి తోటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. లైక్ క్యారెట్ వడియాలు, బీట్రూట్, పాలకూర ఇలా వేసి అనమాట హెల్దీ వేలో. దానికోసం ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. కొలతలు వచ్చేసి ఒక గ్లాస్ పిండికి 7 గ్లాసుల నీళ్ళు అయితే మరగబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 2 గ్లాసుల పిండి తీసుకున్నా కాబట్టి 14 గ్లాసుల నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట. నెక్స్ట్ అయితే నేను దీన్ని సగ్గుబియ్యం కూడా వేయాలనుకుంటున్నాను. సగ్గుబియ్యము ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకొని అంటే కొంచెం బరగ్గా మిక్సీకి వేసుకున్నాను. అలా గుండ్లు గుండ్లుగా ఉండకుండా నాకు కొంచెం కనిపించినట్టు ఉండాలన్నమాట. సో ఈ నీళ్ళల్లో ఉప్పగా ఉండేంత సాల్ట్ అయితే వేయాలన్నమాట. మనం ఆ నీళ్ళు టేస్ట్ చూస్తే మనకు ఉప్పగా అనిపించాలి. తర్వాత పిండి వేసినప్పుడు మనకు సరిపోద్ది. సో ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం సగ్గుబియ్యము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే దీంట్లో వేయాలి. సో ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇవి మరిగే లోపు మనము దీనికి కొంచెం కారం టేస్ట్ కోసం నేనైతే పచ్చిమిర్చి, మీరు అల్లం ఒక చిన్న ముక్క ఉంటే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. 2 కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ 2 గ్లాసుల పిండికి నేను ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. సో అలాగే ఈ లోపు పిండి 2 గ్లాసులు అని చెప్పాను కదా, 2 గ్లాసుల పిండి నేనైతే జల్లెడ పెట్టుకుంటున్నాను. బయట మనం ఆడించుకున్నా కూడా పిండి కొంచెం నల్లకలు అవి ఉంటాయండి, అందుకే జల్లెడ పట్టుకోవడం బెస్ట్ అనమాట. సో ఇలా జల్లెడ పెడితే చూడండి, అంటే ఆ మరలో ఉండే కొన్ని గింజలు అవన్నీ అంటుకొని ఉంటాయి కదా, అవన్నీ అయితే వచ్చాయి అనమాట ఇక్కడ మేము పిండి జల్లెడ పెడితే. సో ఇలాగ నీట్గా పిండి జల్లెడ పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకున్న పొడి పిండిలో అయితే కొంచెం వాటర్ వేసి కొంచెం చిక్కగా కలుపుకోవాలన్నమాట. మనం వాటర్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాం కదా, ఈ పిండి ఎత్తి దాంట్లో పోయడానికి. సో మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండి బాగా కొంచెం జారుగా దోసపిండిలా కలుపుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా నీళ్లు తెరలేటప్పుడు వేయాలి. సో ఈ పేస్ట్ కూడా కొంచెం తెరలనిచ్చి తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం జారుగా, ఆ పిండిని అయితే ఈ తెరలే దాంట్లో వేసి బాగా ఉడకబెట్టాలి. మనం ఉడికేటప్పుడు కూడా దగ్గరుండే ఉడకబెట్టుకోవాలండి, అడుగంటుకుంటుంది. మనం కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా పిండి వేసేసి కలిపేటప్పుడు. అండ్ ఇది బాగా తెరలి కొంచెం చిక్కదనం రావాలి, మనకి జిగురు రావాలి. ఆ జిగురు వచ్చే వరకు అయితే పిండిని ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే మనకు వడియాలు విరిగిపోకుండా వస్తాయి. ఎప్పుడైనా సరే వడియాల పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం దింపేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే మరీ చిక్కగా అయిన తర్వాత దింపితే అది ఇంకొంచెం చిక్కగా అయిపోయి వడియాలు థిక్గా వస్తాయి. సో కొంచెం పల్చగా ఉన్నప్పుడే బాగా తెరులుతున్నప్పుడు వేసుకోవాలి. అందుకే దీంట్లో మనం ఎక్కువ వాటర్ వేస్తాము. సో ఎక్కువ వాటర్ వేస్తే ఒక గ్లాస్ పిండికైనా అది బాగా మరిగి కొంచెం చిక్కగా వస్తుంది. అంటే మీరు ఇలా పట్టుకున్నప్పుడు పిండి జిగురు ఉంటుంది, ఆ జిగురు అనేది రావాలి. ఆ జిగురు అనేది వస్తేనే పర్ఫెక్ట్గా పిండి ఉడికినట్టు, అప్పుడే మీకు వడియాలు విరిగిపోకుండా వస్తాయి. ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. అండ్ పిండి కూడా తెల్లగా ఉండాలి అంటే మీరు ఒక చిన్న నిమ్మకాయ అయితే కట్ చేసుకొని దీంట్లో పిండుకోండి దించే ముందు. సో అప్పుడు పిండి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా జీలకర్ర కూడా దించే ముందే వేయాలి మనం. సో ఇక్కడ మేము జీలకర్ర కూడా ఒక స్పూన్ అలా వేసాం అనమాట. జీలకర్ర ముందుగా వేస్తే ఏమవుతుందంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఆ కలర్ ఈ వైట్ గా ఉండాలి వడియాలంటే దించే ముందే జీలకర్ర వేసుకోవాలి. అండ్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి, అప్పుడే కలర్ ఏం చేంజ్ అవ్వకుండా వడియాలు అయితే వైట్ కలర్ లోనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ మీకు బీట్రూట్, క్యారెట్ అండ్ పాలకూర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే మనం బట్టను తడుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో మేము అది పెడతా ఉన్నాం. నేను ప్యారలల్గా వీటిని అయితే మిక్సీకి వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను, అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీలోనే పెడుతున్నాను. ఒక బీట్రూట్ని మిక్సీకి వేసి ఆ పల్ప్ అయితే తీయొద్దండి, పల్ప్తో కూడా వేసేయాలన్నమాట. పిప్పితో కూడా కొంచెం వాటర్ పోసి అవి బాగా ఉడకనివ్వాలి. అండ్ సేమ్ క్యారెట్కి అయితే క్యారెట్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టమాటా, ఒక క్యారెట్ ఇలా మిక్సీకి వేసేసి దీన్ని కూడా మరగనివ్వాలి. అంటే ఇలా మరగనివ్వడం వల్ల మనకి పచ్చివాసన అనేది పోతుంది అనమాట. సో నేను టమాటాని క్యారెట్ని విడివిడిగా వేసాను మిక్సీకి. సో ఇప్పుడు మీకు బీట్రూట్ ఉడుకుతుంది కదా, దానిలో కొంచెం సగ్గుబియ్యం ఉడికిన వేసాను అనమాట. మీరు సగ్గుబియ్యం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. సగ్గుబియ్యం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వేయకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో ఇలా పేస్ట్ చేసుకునే మిశ్రమాలు చిన్న చిన్న బౌల్స్లో అయితే నేను బాగా తెరలనిచ్చాను. అండ్ నెక్స్ట్ పాలకూర కూడా అనమాట. పాలకూరలో అయితే కొంచెం అల్లం, వెల్లుల్లి, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఒక చిన్న కట్ట తీసుకున్నాను. సో ఈ పేస్ట్ని కూడా నేను బాగా మరగనివ్వాలి.
అంటే మీకు పచ్చివాసన పోయే వరకు మరగనిచ్చుకోవాలి. ఇలా అన్నీ మరగిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ పల్చగా నీళ్ళలాగా పోసుకొని తర్వాత మనం పిండి ఒక టీ గ్లాస్ సరిపోద్ది వీటికైతే. నేను చెప్పాను కదా గ్లాస్కి 7 గ్లాసులు, అలాగే మీరు ఒక గ్లాస్కి ఈ రసం వేస్తారు అంతే. అండ్ పిండి మాత్రం అంతే క్వాంటిటీ తీసుకొని దాన్ని నీళ్ళలో వంటలు లేకుండా కలుపుకొని ఇలా తెరలే దాంట్లో పిండేసి కలుపుకోవడమే అనమాట. సో సేమ్ పాలకూర కానీ క్యారెట్ వడియాలకు కానీ సేమ్ ఇలాగే, జస్ట్ మనం ఈ హెల్తీగా ఉండడం కోసం ఇలాగ డిఫరెంట్గా పెట్టుకుంటున్నాం. ఈ కలర్ఫుల్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా ఉంటాయండి, పిల్లలకు కూడా నచ్చుతాయి, ట్రై చేయండి. సో ఇలా నీళ్ళు మరిగేటప్పుడు ఈ పాలకూరని వేసేసి తర్వాత పిండి కలుపుకొని వేస్తున్నాను పాలకూరకు మాత్రం. లేదు అంటే బీట్రూట్ క్యారెట్ లాగా కూడా మనం ముందే ఉడకబెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే కొంచెం పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలి. తర్వాత పిండి తెరలేటప్పుడు వేసుకొని కొంచెం బాగా మీకు జిగురు వచ్చే వరకు పిండిని ఎత్తి తెరలనిచ్చేలా ఉడకనివ్వాలి. అండ్ పిండి అనేది జారుగా ఉండాలి. మీరు ఎప్పుడు మరీ థిక్ కన్సిస్టెన్సీలో అయితే మాత్రం పిండిని ఉంచుకోవద్దు. మరీ థిక్గా ఉంచితే వడియాలు పెట్టేటప్పటికి అది ఇంకొంచెం థిక్గా అయిపోద్ది అనమాట. సో ఇలాగా అన్నిట్లో పిండి అయితే వేసేసుకొని మేము 4 రకాల పిండిలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పైకి వెళ్ళేసి వడియాలు పెట్టడమే అనమాట. మీరు ఫ్లేవర్ కోసం జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క దాంట్లో జీలకర్ర వేసాను, ఒక దాంట్లో ఏమో జీలకర్ర పౌడర్ వేసాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఫైనల్గా దించే ముందు అయితే కొత్తిమీర కరివేపాకు, బీట్రూట్ వడియాలకి వేసాను కొత్తిమీర, అండ్ క్యారెట్ వడియాలకి వేసాము. నెక్స్ట్ అయితే పాలకూర వడియాలకి కూడా ఇలాగ కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసి చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం వడియాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిద్దె మీదకి వెళ్ళేసి వడియాలు అయితే పెట్టుకుంది. ఈ పిండిలన్నీ వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి, చల్లారిపోతే పిండి కొంచెం తిక్కగా అయిపోద్ది అనమాట. సో మా పిండి అయితే ఇక్కడ ఇది మొత్తం నీళ్ళు చల్లుతుంది. ఆల్రెడీ కసుజం వేసి నీట్గా పెట్టుకునేసి ఉన్నాం అనమాట. ఇది మేము ఉదయాన్నే లేచి 5 గంటలకంతా పిండిలను రెడీ చేసి పెట్టుకునేసాము. అంటే ఇంక మనం ఎండలో పెట్టకుండా 6కి స్టార్ట్ చేసిన ఒక 1 అవర్ 1.5 అవర్లో వడియాలు పెట్టడం అయితే అయిపోద్ది కదా. సో ఎండ లేకుండా పెట్టుకోవడం బెస్ట్ అనమాట. సో ఇలాగ అన్ని పిండిలు వేడివేడిగా మూతలు పెట్టేసి పైకి తెచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం కాటన్ క్లాత్లో పెట్టాలి, లేదంటే పేపర్ మీద పెట్టచ్చు. అంటే కవర్ ఉంటుంది కదా, పాలిథిన్ కవర్స్ లావు థిక్గా ఉండేవి, వాటి మీద పెట్టచ్చు. కానీ వాటి మీద కొంచెం చల్లగా అయ్యాక పెట్టాలి, లేదంటే చురుచుకుపోతాయి అనమాట. మేమైతే కాటన్ క్లాత్స్ కొంచెం వాష్ చేసి అవి తడిపేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే వాష్ అంటే సబ్బేసి కాదండి, జస్ట్ నీళ్ళల్లో ముంచి తీసి ఇలాగ నేను కింద కాకుండా మంచం మీద పెడుతున్నాం మేము. అంటే కింద అయినా కూడా దుమ్ము వస్తుందేమో అనేసి ఇలాగనమాట. చుట్టూరు నీళ్ళు చల్లడం వల్ల గాలికి దుమ్ము వచ్చినా ఆ నీళ్ళు తడి అనేది ఆపేస్తుంది అనమాట, వీటి మీదకి రాకుండా. సో మేము ఇలాగ చుట్టూ నీళ్ళు చల్లుకొనేసి ఈ క్లాత్ మీద ఇప్పుడు వడియాలు పెడతాం మనం. ఇలా క్లాత్ మీద పెట్టుకోవడమే బెస్ట్. మళ్ళీ మనం క్లాత్ మీద నీళ్ళు చల్లితే ఎండిపోయినాక ఈజీగా ఊడొస్తాయి అనమాట. ఇక్కడ మా పిన్ని అయితే ఫస్ట్ వడియాలు పెట్టేస్తుంది అనమాట. మా పిన్ని నీట్గా పెట్టింది, నేను మా తమ్ముడు అయితే కొంచెం పెద్ద పెద్దవి పెట్టేసాం అనమాట. సో అందుకే పెద్దోళ్ళు ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు నీట్గా పెడతారు అని అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారు కదా మా పిన్ని గ్యాప్ లేకుండా పెట్టింది. మేము పెట్టినప్పుడు కొంచెం గ్యాప్లు ఎక్కువ వచ్చాయి. సో చూసుకొని నీట్గా పెట్టుకోవడం బెస్ట్ అనమాట. వడియాలు అయితే మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే అంతా కారిపోద్ది అనమాట, థిక్గా ఉంటే మరీ లావుగా ఉండేసి అవి వడియాలు పల్చగా ఉండవు. సో మాకు బీట్రూట్ వడియాలు అయితే కొంచెం థిక్ అయిపోయింది, అంటే కొంచెం పిండి ఎక్కువైనట్టుంది. మిగతా అన్నీ అయితే చాలా పలచగా వచ్చాయి అండ్ నూనె కూడా లాగలేదన్నమాట. మీకు ఫైనల్గా ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఇవి. సో ఇలా అయితే అన్ని వడియాలు పెట్టేసుకోవాలి. మేము చూడండి, మేము మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే అప్పటికి 7కి ఎంత ఎండ వచ్చేసిందో. అందుకే కొంచెం ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుంటే మీకు ఎండలో శ్రమ లేకుండా ఉంటుంది అనమాట. తర్వాత బాగా ఎండ వస్తే ఒక రోజు ఎండిపోతాయి వడియాలు మొత్తం, ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. మీకు ఫస్ట్ డేకి ఎండ లేదు అనిపిస్తే అలాగే ఉంచేసి నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టండి. సో ఈ వడియాలకి కాపలా కోసం నేనైతే ఉన్నాను అనమాట. ఒక గుడిసేసుకొని అక్కడే కూర్చున్నాను, కానీ ఏం పక్షులు అయితే రాలేదులేండి. మా పిన్ని ఇంకొంచెం పాలకూర పిండి మిగిలింది అనేసి ఆ కాడనే ఇలాగా మిద్ది గోడ ఉంటుంది కదా, గోడ మీద పెట్టింది అనమాట. కొంచెం 2 వరుసల కోసం భలే ఫన్నీగా అనిపించింది, నవ్వుకున్నాం మేము బాగా. ఆ తర్వాత అయితే ఇలాగా వడియాలు ఎండుతున్నాయి. సో నేను టెంట్ ఎలా వేసుకున్నానో మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. సేమ్ మాకు ఫస్ట్ డేకి ఎండిపోయాయి అనమాట. మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తడిపేసి
క్లాత్ని మొత్తం వడియాలు అయితే తీసాము, మళ్ళీ టెర్రస్ పైకి వచ్చాం అనమాట. సో ఈ రోజు కొంచెం చల్లగా ఉంది ఎందుకో. ముందు రోజు మేము వడియాలు పెట్టినప్పుడు భలే ఎండగాసింది. నెక్స్ట్ డే మేము ఓడ తీసేటప్పుడు కొంచెం చల్లగా ఉన్నింది, కానీ మళ్ళీ 10 కలాగైతే మంచి ఫుల్ ఎండ వచ్చింది అనమాట. ఇలా తడుపుకొనేసి నీళ్ళు చల్లుకొని ఇలా వడియాలు అయితే విరిగిపోకుండా నీట్గా ఓడ తీసుకోవాలన్నమాట. చూడండి చాలా బాగా వచ్చాయి కదా. సో వీటన్నిటిని మళ్ళీ ఒక నార్మల్ క్లాత్లో వేసేసి, లేదంటే ఒక పేపర్లో పెట్టేసి దాని మీద పల్చటి క్లాత్ కప్పాను మేము, దుమ్ము అండ్ పక్షులు తీసుకెళ్లకుండా ఉంటాయని చెప్పేసి ఒక క్లాత్ కప్పేసి అలాగ ఎండబెట్టాను అనమాట. ఫైనల్గా ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇవి బీట్రూట్ వడియాలు కొంచెం బ్లాక్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి క్యారెట్ వడియాలు. నెక్స్ట్ ఇవి పాలకూర వడియాలు అనమాట. నెక్స్ట్ మళ్ళీ ప్లెయిన్ వడియాలు. ఇలా 4 రకాల వడియాలు అయితే చేసాము. మీకు వేయించిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఇదండి ఫైనల్గా మా వడియాల స్టోరీ. అయితే మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ అండ్ పక్క కొలతలతో ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ నిహారిక. బాయ్ ఎవ్రీవన్.